బీసీ కాలనీలో 3 రోజులకి వెళ్ళి ఒక బీటీ రోడ్ ఎన్ఆర్ఎస్జిఎస్కి వెళ్ళి శాంక్షన్ అయినా అక్కడ రోడ్ మ్యాప్ లేకుండా రోడ్ వేస్తానని బీజేపీ పార్టీ అధ్యక్షుడు చిట్టనని గౌరవంగా కోరడం జరిగితే ఆయన ఒప్పుకోవడం జరిగింది. ముందర జరగబోయే రోడ్ మ్యాప్లో అక్కడ రోడ్డు లేదని కొందరు, రోడ్డు ఉందని భవిష్యత్తులో కొందరని ఎంతోమంది ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పితే రాత్రికి రాత్రే మాకు పెద్ద రోడ్ అవసరం లేదు, 6 నుంచి 8 ఫీట్లు వస్తే బైక్ వెళ్తే చాలు, మాకు అక్కడ రోడ్ లేకపోయినా పర్లేదు, మీ జాగాలో రోడ్ అని అంటే వేయడానికి సిద్ధపడ్డా ఉదయం వరకు ఆ రోడ్ మ్యాప్ను లేకుండా ఆ రోడ్డు వేయకుండా ఈ ఊర్లో గ్రామ పెద్దలు ఆ రోడ్డు చేసే కాంట్రాక్టర్లు ఇంతవరకు దాని చర్య తీసుకోకుండా ఈరోజు తక్షణమే ఆ రోడ్డుపై చర్య తీసుకోకుండా అక్కడ రోడ్ వేసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ రోడ్ మ్యాప్ ఎవరు నేర్పించారు? గ్రామ ప్రజలకు ఇక్కడ రోడ్డు ఉందని చెప్పింది మీరు. ఈరోజు రోడ్ వేయకుండా ఒక గ్రామ బీజేపీ నాయకులని గబ్బు లేపడానికి ఈరోజు వాళ్ళని ధర్నాకు దింపి ఈరోజు ఎండలో కూర్చొని ధర్నా చేస్తున్న పలకరి అని పరిస్థితి ఏర్పడదంటే ఈరోజు గ్రామ కాంట్రాక్టర్లు ఎవరిచ్చారు? మీకు కాంట్రాక్టర్ అసలు మీకు అక్కడ బిల్లు చేయమని చెప్పింది ఎవరు? ఏ గ్రామ పంచాయతీ మీకు తీర్మానం చేస్తే అక్కడ రోడ్లు వేస్తున్నారో నాకు ఇప్పటిదాకా అర్థమైతలేదు. ఇన్ని రోడ్లు నెల్లికొండ సీసీ రోడ్లు వేసినా ఎన్నో సమస్యలు సృష్టించి మీరంతకు మీరు సమర్థించుకున్నారు. కానీ ఈరోజు బీజేపీ నాయకుల్ని ఇరకపెట్టడానికి ఇక్కడ చిన్న సమస్యను సృష్టించి ఇంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారంటే, అది కాకుండా నిన్నగాక ఒక 2 నెలల కింద శాంక్షన్ అయిన ఆర్ఎంబీ రోడ్లో గిట్లా అక్కడ గ్రామ పంచాయతీ రాజుకి వెళ్ళి సీసీ రోడ్లు జరుపుతుంటే అక్కడ మేము అడ్డం పడి తన్నాడుతుంటే రేపు భవిష్యత్తు కోసం గ్రామానికి కావాల్సిన అవతల రోడ్లలో మధ్యలో గ్యాప్లు ఉండాలని మేము తన్నాడుతుంటే మీరు నవ్వుకుంటే లేరు. మీరు కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరో వచ్చి ఇట్లా అడ్డు చెప్పలేదు. ఆడ ఇంత దౌర్భాగ్య స్థితి నేను ఇక్కడ ఈ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీని నేను ఖండించుకుంటూ ఈ గ్రామ పంచాయతీలో జరిగే ఎన్ఆర్ఎస్ తీసుకెళ్ళి జరుగుతున్న ప్రతి ఒక్క సమస్యని నేను తీవ్రంగా ఈరోజు నేను ఖండిస్తున్నా. ఇప్పటిదాకా జరుగుతుంటే లోకల్ విధంగా జరుగుతున్న రూలే అని కళ్ళు మూసుకొని తిరిగాం. కానీ ఇంత అన్యాయంగా ఇంత కుట్రలతో అది కాకుండా రాబోయే జరిగే భవిష్యత్తు కార్యాచరణను మేము త్వరలోనే ప్రకటిస్తాం. ముందర మీకు జరిగిన మీరు వేసే రోడ్లకు మీరు చేసే విధానాలకు మీకు ముందర జరిగే విషయాలు మేము త్వరలోనే ఖండించి కఠినమైన నిర్ణయాలు తీసుకుని బీజేపీ పార్టీకి వెళ్ళి ఎన్నో ధర్నాలు రాకరోసాలు కూడా జరిపే పరిస్థితి ఉంది. దీన్ని మేము మండల స్థాయికి తీసుకెళ్ళి తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత మా పై ఉంది. కాబట్టి ముందర ఈ రోజుకి మా గ్రామానికి 40 లక్షల ఎన్ఆర్ఐజీసీలు మోడీ ప్రభుత్వం ప్రకటిస్తే ఈరోజు ఇట్లా మోడీ వేసిండని ఒకరు రోడ్డు మీద చెప్పే స్థితిలో లేని కాంగ్రెస్ నాయకులలా మీకు హెచ్చరిస్తున్నా. ఈరోజు 4 కోట్లతో ఆర్ఎంబీ రోడ్డు నెల్లికొండలో మొత్తం 4,40,00,000 రోడ్డు వరకు నెల్లికొండ జరుగుతున్నా మీరు నోరెత్తి ఇట్లా ఈరోజు మోడీ పంపిస్తే మేము వేసుకుంటున్నామని చెప్పలేని దుస్థితిలో మీరు కాంగ్రెస్ నాయకులు జతయ్యారు. కాబట్టి ఈరోజుకెళ్ళి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఈరోజుకెళ్ళి మీకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. 15 నెలలకే మీకు చేత కాకపోతే రేపు భవిష్యత్తులో మీ పరిస్థితి ఏందో మీరు తెలుసుకోవాలి. దీన్ని తీవ్రంగా ఖండించి దీన్ని కలెక్టర్ వారికి తీసుకెళ్దామని బీజేపీ నాయకులుగా మేము ఖండిస్తున్నాం. తక్షణమే ఈరోజు ఇక్కడ తీవ్రంగా కొనసాగుతున్న ధర్నా ఈరోజు పొద్దుగాలకెళ్ళి ఆయన 4 రోజులకెళ్ళి కష్టపడ్డా ఈరోజు రోడ్డు అడ్డం పడి రోడ్డుకు అడ్డం చేసుకొని రోడే బంధు అసలు బీసీ కళ్ళకు రోడే లేదని అడ్డం పడితే ఒక నాయకుడు వచ్చి అడుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీ అంత దళితుల నాయకత్వాన్ని నేను ఇప్పటిదాకా చూడలేదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రాబోయే భవిష్యత్తులో మీరు తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తక్షణమే జాగ్రత్త. ఇప్పటికెళ్ళి ఎక్కడ ఏ రోడ్డు జరిగినా ఈ నెల్లికొండ గ్రామానికి చెప్పండి, వేరేలా కాదు, నెల్లికొండ గ్రామానికి చెప్పి ఇక్కడ వీళ్ళు వేసిండ్రు అని చెప్పే స్థాయిలో గ్రామ పంచాయతీ వ్యవస్థ నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.